నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డాడు. నాటి ప్రతిపక్ష నేతలపైన ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్రస్ లేకుండా పోయాడు. ప్రత్యర్థులపైన నోరేసుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్టుగా చెలరేగిపోయిన వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత 1-2 సార్లు కనిపించిన అనిల్ ఆ తర్వాత నెల్లూరు నుంచి సడన్గా మాయమైపోయాడు. మధ్యలో అప్పుడప్పుడు వచ్చి సన్నిహితులను చాలా సీక్రెట్గా కలవడం తప్ప అటు పార్టీకి ఇటు క్యాడర్కు దూరంగా ఉంటున్నాడట. అందుకు తగ్గట్టే జగన్ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియమించారు. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ నిలదొక్కుకోవడం కష్టమేనన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. ఇప్పటికే అనిల్ నెల్లూరు జిల్లాలో సైలెంట్ కావడంతో ఆయన వర్గం అంతా చెల్లాచెదరైపోయింది. ఇలాంటి సమయంలో చానాళ్ల తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యక్షం అవడం హాట్ టాపిక్గా మారింది. 2014, 2019లో వైసీపీ తరఫున నెల్లూరు సిటీ తరఫున 2 సార్లు నెగ్గిన అనిల్ ప్రత్యర్థులను విమర్శించడం ద్వారా పార్టీ అధినేత దృష్టిలో పడ్డాడు. 2019లో అధికారంలోకి వచ్చాక జాక్పాట్లో మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఏమాత్రం అవగాహన లేని ఇరిగేషన్ శాఖను తీసుకుని నవ్వుల పాలవడమే కాకుండా నోటిపారుదల శాఖ మంత్రిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అంతేనా, మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాలు దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు, జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు జగన్తో విభేదించి టీడీపీలో చేరినప్పుడు అనిల్ కుమార్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. జిల్లాలో వారి రాజకీయ జీవితం ముగిసిపోయిందంటూ లేనిపోయిన సవాళ్లకు పోయి ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని సందిగ్ధంలో పడేసుకుని ముఖం చాటేశాడు. ఇప్పటికే అదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కాకాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని పరారీలో ఉన్నాడు. ఎన్నిసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా అవి విఫలం అవడంతో అరెస్టు భయంతో కాకాని పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో వెతికినప్పటికీ ఫలితం లేకుండా పోయిందట. ప్రస్తుతం కాకాని అజ్ఞాతంలో ఉంటూ సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరోవైపు కాకాని ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ఇస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వైసీపీ వాళ్ళైనా సరే ఆయన ఆచూకీ చెబితే వారికి కాకాని ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ను బహుమతిగా ఇద్దామనుకుంటున్నానని చెప్పారు. ఇలా మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి పారిపోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇలానే లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న కసిరెడ్డి పోలీసుల నోటీసులను పట్టించుకోకుండా పారిపోతే పట్టుకొచ్చారు. మరోవైపు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు సైతం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. కాకాని ఎక్కడున్నా తీసుకొచ్చి లోపలేస్తామంటుంది ప్రభుత్వం. కాకాని అరెస్టు తర్వాత జిల్లాలో అనిల్ కుమార్ అవినీతిపైన ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి విపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలపైన జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే అనిల్ చెన్నైకు మకాం మార్చి వ్యాపారాలు చేసుకుంటున్నాడని కూడా అంటున్నారు. అలా పారిపోయిన వారిని ఒక్కొక్కరిని పట్టుకొచ్చి ప్రభుత్వం చట్టం ముందు నిలబెడుతుంది. అనిల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కున్నా ఆయన్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేయవచ్చనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. అనిల్ చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు అనేకం ఉన్నాయి. వాటిపైన అవసరమైనప్పుడు విచారణ చేస్తామని ఇటీవల మంత్రి నారాయణ నెల్లూరులోనే వ్యాఖ్యానించారు. అప్పట్లో అనిల్ పార్టీ మారనున్నాడనే ప్రచారం సైతం జరిగింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయిని మరిచి ఇష్టారీతిన తెలుగుదేశం, జనసేన అధినాయకులపైన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు కారణంగా 2 పార్టీల్లోనూ అవకాశం లేకుండా పోయింది. దీంతో కేసులను తట్టుకోవటం సాధ్యం కాదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ జగన్ పంచన చేరి పబ్బం గడుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా రీసెంట్గా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం కాకాని కోసం వెంటాడుతున్న పోలీసులు ఆయన కనిపిస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే అనిల్ అక్రమాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టనున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్నాడట అనిల్ కుమార్ యాదవ్. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.